మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గజ్వేల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాసిరకం చీరలను పంపిణీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం క్వాలిటీతో తయారు చేయించి మహిళలకు అందిస్తున్నామని తెలిపారు. మహిళలు తలుచుకుంటే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఆర్డీఓ చంద్రకళ, డిఆర్డీఓ జయదేవ్ ఆర్య, నియోజకవర్గంలోని పలు మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఎర్రవల్లి గ్రామానికి సంబంధించిన కొండపా గ్రామానికి నవ్యశ్రీ గారు, పల్లి గ్రామాల నుంచి లావణ్య గారు, గ్రామానికి సంబంధించి కావ్య గారు, గొల్లపల్లి గ్రామానికి సంబంధించి షాహే. ఎక్కువ మందికి తెలియదు. ఇది తెలిసిన తర్వాత ఎక్కువ మంది ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని వాడుకోవడానికి ఒక మంచి అవకాశం మన పట్ల అవగాహన కల్పించాలి అందరికి. మీ అందరికి తెలుసు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ అన్నప్పుడు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము 8,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు మహిళలు తిరగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నిన్న ఒక వ్యక్తి వచ్చిండు, నాకు వాళ్ళ కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, సార్ మాకు కూడా హైదరాబాద్ లో బందోబస్తు చేయాలంటే చాలా కష్టమైతుంది. ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు చాలా మంది మహిళలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి హైదరాబాద్ లో పాల్గొంటున్నారు. మాకు పోలీస్ అరేంజ్మెంట్ చేయాలంటే చాలా కష్టమైతుంది అని అంటున్నారు. అంటే ఇంతమంది మహిళలు ఈ ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ ఏదైతే ఉందో అందరూ కూడా సరిగా వాడుకుంటున్నారు. సో ఇది ఒక మంచి విషయము. మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మీకు ఈ సౌకర్యం కల్పించాలి, సన్న బియ్యం కూడా మన కుటుంబ సభ్యులకు మంచిగా ఉంటుందని చెప్పి 12,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇంతకుముందు మీకు దొడ్డు బియ్యం వస్తుండే కదమ్మా, కానీ ఈసారి మీకు సన్న బియ్యం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు. అంటే ఇలాగే నేను మా నియోజకవర్గంలో ఈ సారీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆశ్చర్యపడిపోయినాను, ఇంత మంచి చీరలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు, మీకు ఏ రంగు కావాలంటే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా చేసుకున్నారా? సెలెక్ట్ చేసుకున్నాక నేను ప్రింట్ చేస్తాను. చాలా